చూపిస్తున్నాడు, నాపై నన్ను ఎక్కువగా బాధ పెడుతున్నారు, మీరేందంటే మారండి, నా దగ్గరికి నమాజ్కి రండి అని చెప్పి అల్లా తాలా ఇదింద్ర. అప్పుడు ఏంటంటే నమాజ్కి వస్తే పోలీసులు కొడుతున్నారు, అయినా కానీ జనాలు ఏంటంటే కనపడకుండా నమాజ్కి వస్తున్నారు. ఏ టైంలో నమాజ్కి రావడానికి ఎవరు ఇబ్బంది పెట్టాడో అప్పుడు నమాజ్కి రావడం లేదు. నమాజ్కి రావడం కోసం జనాలు ఇబ్బంది పెడుతున్నారు, అప్పుడు వచ్చి నమాజ్లు చదువుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా చదవాలి, అది వదలకూడదు. వలనబులు వన్నకు బిషయి మినల్ ఖౌఫి వల్ జూ, ఆకలితోటి. అప్పుడప్పుడు ఇంట్లో ఒకసారి తినడానికి అన్నం కూడా ఉండదు, తినడానికి మన ఇంట్లో కూడా ₹1 కూడా ఉండదు. ఏంటంటే చాలా ఇబ్బందులు వస్తుంది, అట్నుంచి ఇట్నుంచి ఎంతో ఇబ్బంది వస్తున్నాయి. ఎందుకు వస్తాయి? ఇది అల్లా తఆలా పెడుతున్నాడు. వలనబులు వన్నకు బిషయి మినల్ ఖౌఫి వల్ జూ వనక్సి మినల్ అమ్వాల్. ఇంకా మన ఆస్తి ఏంటంటే ఉన్నట్టుండి ఒక్క రకంగా తగ్గిపోద్ది. వస్తమరాత్ వబషిరి సాబిరీన్ అని ప్రతి ఒక్క ఇబ్బంది అల్లా తఆలా ఏంటంటే ఈ ప్రపంచంలో మనకి ఇస్తాడు. ఇబ్బంది ఏదైతే ముస్లిం నమాజ్ చదువుతాడో అతనికి ఇబ్బంది రాదని చెప్పి అనేది ఉండదు. ప్రవక్తలకు కూడా ఇబ్బంది వచ్చింది. ప్రవక్తలకు కూడా ఆకలికి అన్నం లేకుండా ఏంటంటే పస్తులు కూడా ఉంది. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రెండు రోజుల్లో ఏంటంటే అన్నం తినకుండా 2 ఖర్జూరాల మీద మొత్తం గడిపేస్తారు. 2 ఖర్జూరాలు. హజరత్ ఆయిషా రజియల్లాహు తఆలా గారు చెప్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇంట్లో తినడానికి తిండి కూడా ఉండదు. 2 రోజులు 3 రోజులు 5 రోజులు కూడా గడిచిపోతూ ఉంటాయి. కేవలం 2 ఖర్జూరాలు, 1 గ్లాసు నీళ్ళు. వాళ్ళు కావాలంటే వాళ్ళు సంపాదించుకోవచ్చు కదా, వాళ్ళు కావాలంటే వాళ్ళు తినొచ్చు కదా, అయినా కానీ ఎందుకు వాళ్ళు సంపాదించుకోకుండా వాళ్ళు తినకుండా ఉండేది? సంపాదించుకున్న జీవితం సరిపోదంటే సంపాదించుకొని తర్వాత అల్లా దానిలో అల్లా చెప్పిన పనులు చెయ్యాలి. ఇది కాకుండా కేవలం సంపాదించుకోవడమే మనకు వాళ్ళు అటు వెళ్ళిపోతే మనం ఏంటంటే మన జీవితం ఏంటంటే అటు నుంచి అటే మారిపోతున్నాం. ఇప్పుడు చూస్తున్నాం, మన కళ్ళ ముందు ఎంతోమంది ఉంటున్నారు, జనాలు వెళ్ళిపోతున్నారు. ఏం తీసుకుని పోతున్నారు? జీవితం మొత్తం సంపాదించుకొని ఒక 10 ఫ్లోర్ల అపార్ట్మెంట్ కట్టారు. మళ్ళీ కట్టిన వెంటనే చావు వచ్చేసి పోయి మట్టిలో పోయి పనుకున్నాడు. ఎక్కడ ఉండింది? అపార్ట్మెంట్లోనా? ఇక్కడ మట్టిలో. అపార్ట్మెంట్ అట్టే ఉంటుంది, ఎవరెవరో ఉంటారు. కానీ మనం ఎక్కడ ఉండేది? ఈ మట్టిలో. మనం ఏదైనా మన మట్టిలో ఉండేదానికి మనకి ఏదైనా అక్కడ సంపాదించుకున్నాం, అక్కడ మన ప్రశాంతంగా ఉండే మన ఖబర్లో మనకు ఏసీ కావాలంటే దానికి సంపాదించుకున్నాం ఏసీ. మనం ఏం సంపాదించుకున్నాం? దాంట్లో సంపాదించుకోలేదు. అది అల్లా తాలా చెప్తున్నాడు, నేను ప్రతి ఒక్క రకంగా మీకు ఇబ్బంది అనేది పెడతాను, డబ్బుల నుంచి, అది నుంచి, ఇది నుంచి ప్రతి ఒక్క రకంగా ఇబ్బంది పెడతాను. ఎవరైతే దానిపై సబర్ చేసి దాని తర్వాత నా దగ్గరగా వచ్చి నమాజ్ చదివి నన్ను ఈ రకంగా జరుగుతుంది అల్లా కాపాడమని చెప్పి నేను ఇబ్బంది పెట్టినా కానీ ఈమాన్ దానిలో నుంచి నమాజ్ వదిలిపెట్టకుండా ఎవరైనా ఉంటే అతనికే నేను స్వర్గం ఇస్తున్నానని చెప్పి అల్లా తాలా తెలియజేస్తున్నాడు. అల్లా తాలా మనందరినీ చెప్పే కంటే వినే కంటే ఎక్కువగా అమలు చేసే తౌఫీక్ ఇవ్వాలి. ఆమీన్.